హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. చలో ఈరోజు నేను చేయబోతున్నాను ఆ కాకరకాయ. దీన్ని ఎలా ఫ్రై చేయాలా, దీన్ని ఎలా కూర చేయాలని చాలామంది తర్జన పడుతుంటారు. అవి రోడ్డు మీద ఇది సీజన్, పర్ఫెక్ట్ సీజన్. మంచిగా కడిగి ఆరబెట్టేసాము. అండ్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, చింతపండు, బెల్లం, కొత్తిమీర, ఆయిల్, నిమ్మకాయ, దట్స్ ఆల్. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో బొడకాకరకాయలన్నింటినీ మంచిగా 4 పక్షాల కింద కట్ చేయండి. మన గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసి మంచిగా ఉడకబెడదాం. ఇప్పుడు ఒక 150 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి వాటర్ ఆవిరయ్యేంత వరకు ఉడికించవచ్చు. అంటే ఆ వాటర్ పారబోయకుండా దాన్నే అలాగే వాడదామని నా ఉద్దేశం. 100 ml కూడా సరిపోతుంది మీరు లో ఫ్లేమ్ మీద కనుక ఉడకబెడితే. పోసాను. దాంట్లో ఒక 1/8 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక సగం చెక్క నిమ్మరసం, ఈ 4 వేసి ఒక 5-6 నిమిషాలు 7-8 నిమిషాలు అట్లా వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. మరీ పేస్ట్ చేస్తే ముక్క విడిపోతుంది, చెదిరిపోతుంది. అలా కాకుండా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఉడికింది చూసారా, కానీ అడుగున నీళ్లు ఉండిపోయినాయి. సో ఈ నీళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు ఉడికింది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టి నీళ్ళని ఎవాపరేట్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఆ కడాయిలో, అదే కడాయిలో మంచిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ టు 4 to 5 టేబుల్ స్పూన్స్ అండి, లేకపోతే ఒక 40 to 50 గ్రామ్స్ పల్లీలు వేసుకోండి. దీనిలో మెయిన్ ఫ్లేవర్ పల్లీలదే మనకి, కాబట్టి ఆ పల్లీలు ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే 4-5 టీ స్పూన్స్ నువ్వులు వేయండి. అందాజుగా పల్లీల్లో సగం క్వాంటిటీ కిందకు వస్తుంది మీకు. పల్లీలు సగం వేగిన తర్వాతనే నువ్వులు యాడ్ చేయండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 ఎండుమిర్చి, బాడిగి మిర్చి అయితే మనకి కలర్ వస్తుందండి, అదే యూజ్ చేయండి. నేను ఇక్కడ అదే వాడుతున్నాను. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చండి, మొత్తం అయిపోయింది. ఇది వేసుకొని ముందు ఏం చేస్తారంటే ఇంతవరకు పొడి చేసుకోండి. ఆ పొడికి ఇదిగోండి ఈ చింతపండు అది పొడి అయిన తర్వాత ఈ చింతపండు యాడ్ చేయండి. ఇదిగోండి బెల్లం 1.5 టేబుల్ స్పూను. చింతపండు వచ్చి మనకి అందాజా 5 to 7 గ్రామ్స్ ఉంది. అండ్ ఒక 1.5 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేయండి. ఉప్పు ఒక 1 టీ స్పూన్. ఇది మొత్తం పౌడర్ చేసుకొని వద్దాం. ఇప్పుడు అదే కడాయిలో మంచిగా కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బోడ కాకరకాయ, దాన్ని వేసేసి మంచిగా హై ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. మీకు తెలిసిపోతుంది ఫ్రై అవుతుంటే కనుక ఇంకా చాలు అని. ముక్క విడిపోకుండా అట్లా చెదరకుండా మంచిగా అటు ఇటు తిప్పకుండా ఫ్రై చేసుకోండి. ఈ టెక్స్చర్ వస్తే సరిపోద్ది. చలో ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని వేసేస్తున్నాను. చక్కగా కలిపేసుకుంటున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 1.5-2 మినిట్స్ పాటు దాన్ని ఏం చేస్తున్నానంటే మూత పెట్టి ఉంచేస్తున్నా. సో దట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా సింక్ అవుతుంది మనకి. దట్స్ ఆల్ అండి, మన ఆ కాకరకాయ రెడీ అయిపోయింది. అసలు ఈ గింజలతో సహా ఉడికిపోయినాయండి. నిజంగా టేస్ట్ అదిరిపోయింది అంతే. చేయండి తప్పకుండా. అండ్ మన నెక్స్ట్ ఫుడ్ ఎక్స్ప్రెస్లో మనకి మీరు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, అవి చేస్తాను నేను.